గమనించండి, దేవుడు మాట మాకు సేవ ప్రారంభించినప్పుడు దేవుడు పలికిన మాట లాస్ట్ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాకు ఆరాధన జరగాలి అని దేవుడు కోరుకున్నారు. ఎప్పటి చెప్పటిదాకంటే అండి, ఉదయం 6 గంటలకి స్తుతి మొదలైతే మళ్ళా సాయంత్రం 6 గంటలకు ముగించబడుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం 6 గంటలకి ప్రారంభించిన ఈ ప్రార్థన మనిషికి 1 గంట సేపు వచ్చి ప్రార్థించి వెళ్ళిన కుటుంబాలు బట్టి ఆనందిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మాట రాకపోతే పర్వాలా, కానీ ఆ మాట వచ్చినప్పుడు దాన్ని జరిగించే క్రమం చాలా, మనం అనుకున్న సాధించే వ్యక్తులుగా మనం మారాలన్నా భగవంతుడి ద్వారా మనకు సహాయం నిండిగా అందితే తప్ప దాన్ని అమలు చేసే పరిస్థితి మనం తెచ్చుకోలేమండి. అందుకే మనం ఏదైనా చేస్తాం అనుకోవద్దు, దేవుడు జరిగిస్తాం అనుకో. దేవుడి స్తోత్రం. మంచిదండి. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తీయండి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము. కీర్తన గ్రంథం మైక్ తీసుకొని చదివిన వారు 21వ అధ్యాయము 7వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. అలాగే దేవజనమా కీర్తన 27 కూడా చదవండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాట, కొందరు ధనమును బట్టి ఆనందించేవారిగా ఉంటారు, కొందరు వస్త్రాలను బట్టి ఆనందించేవారిగా కనబడుతూ ఉంటారు, మరికొంతమంది కొనుక్కున్న వాహనాలను బట్టి ఆనందించేవారు ఉంటారంట, మరికొంతమంది కట్టుకున్న బిల్డింగ్ల బట్టి కూడా ఆనందించేవారు కనబడుతూ ఉంటారు. ప్రపంచంలో అనేక రకాలుగా ఆనందించే మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. బంగారం బట్టి, డబ్బును బట్టి, మంచి వస్తువును బట్టి, కట్టుకున్న బిల్డింగ్ను బట్టి ఆనందించే వ్యక్తులు లోకంలో చాలా మంది కనబడతారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుని బట్టి ఆనందించేవారు చాలా తక్కువ మంది. బైబిల్ అంటుంది, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రాలు బట్టి చదువునా అతిశయిస్తున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవుని కలిగిన మనుషులకు ఆనందం అంతా కంటికి కనబడిన దాన్ని బట్టి ఆనందం అండి. ఈ లోకంలో దేవుని కలిగి లేని వారికి చాలా కంటికి కనబడుతున్న కొన్ని వస్తువులు బట్టి వారు ముసిపోతూ ఉంటారు. ఎన్నాళ్ళు మన ఆనందం కొంతకాలం బాధపడిపోతుంది. ఒక ఇంటిని బట్టి వాడికి ఆనందం కొన్నాళ్ళు, ఒక 6 సంవత్సరాలు పోయిన తర్వాత ఇల్లు పట్టించుకొని ఆనందం అయిపోయింది. అక్కడికి కొనుక్కున్న వస్తువును బట్టి, బంగారం బట్టి కొనగానే మురిసిపోతూ ఉంటాం. దాని ఆనందం కూడా కొనాలి. ఇలాగా లోకంలో ఉన్న మనుషులు దేవుని కలిగి లేని వారికి ఉన్న ఆనందం భౌతికమైన ఆనందంలో వారు కొనసాగుతూ ఉంటారు. వారికి ఉన్న బిల్డింగ్ను బట్టి, వారికి ఉన్న కారును బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి కళ్ళతో చూసిన పల్లా కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుని కలిగిన వారికి ఆనందం కనబడుకుని ఆస్వాదిస్తున్నాడే, ఆ దేవుని బట్టి ఆనందం. దేవుడి స్తోత్రం. కొందరు రథాల బట్టి, గుర్రాల బట్టి అతిశయించేవారిగా ఉంటారు, ఆనందించేవారిగా ఉంటారు. మనమైతే మన యెహోవైన తండ్రి బట్టి ఏం చేస్తున్నామంట? అతిశయిస్తున్నాం. దేవుడి స్తోత్రం. వాక్యం కంటిన్యూ చేస్తే దైవజనమా కృంగి నేల మీద పడి ఉన్నారు, చక్కగా నిల్చుచున్నారు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే కొన్నాళ్ళకి డబ్బు పోయాక వారు కృంగిపోతూ ఉంటారు, బంగారం పోయాక వారు కృంగిపోతూ ఉంటారు, ఇల్లు తాకట్లో పెట్టాక వారు కృంగిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా కరిగిపోయేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత వెలిసిపోయే దేవుడు కాదు, కరిగిపోయే దేవుడు కాదు. ఈరోజు మన జీవితాల్లో దేవుడిని నమ్ముకున్న తర్వాత మనకు కలగవలసిన ఆనందం ఫస్ట్ దేన్ని బట్టి కలగాలంటే మనకి దేవుని బట్టి ఆనందించాలి. బైబిల్ చూద్దాం మాట.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం చదవండి ఒక్కసారి. 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను చాలు. దేవుడు స్తోత్రం. బైబిల్లో ఉన్న దేవుడు చెప్తున్న మాట, నన్ను బట్టి ఆనందించండి మీరు. దేవుడి స్తోత్రం. వీళ్ళు ఎవరికైనా దేవుడి బట్టి ఆనందం ఉందమ్మా? చదువు పైకిస్తున్నా సార్, నిజంగా ఎత్తండి ఈ పాస్పోర్ట్ లేదా? దేవుడి స్తోత్రం. ఏమో ఎక్కడ బెలగొడుతున్నా. దేవుడి స్తోత్రం. డబ్బు చూడగానే వెనక బలం వచ్చేస్తుంది, చూసుకుంటూ ముడిచిపోతూ ఉంటుంది. అలాగే పట్టు వస్త్రం కొన్నామంటే కొండంత బలం వచ్చేస్తుంది. ప్రతిరోజు బీరుబత్తారా పట్టు చీర చూడ. దేవుడి స్తోత్రం. అలాగే బంగారం కొనుక్కున్న ఆనందం. ఇదంతా కూడా క్రైస్తవుడికి లేనివాడికి కలగవలసిన ఆనందం. బైబిల్ అంటుంది నువ్వు కలగవలసిన ఆనందం ఎల్లప్పుడూ దేవుని బట్టి ఆనందించింది. ఈరోజు మన భగవంతుని బట్టి ఆనందించిన వ్యక్తులుగా మారితే ఆ ఆనందం ఎవరు దోచుకుంటారు? డబ్బును బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే నీ చరిత్ర తారుమారుగా మారి తప్పులు పాలైపోతే బొల్మని ఎడుతావు. ఒకవేళ నువ్వు కొనుక్కున్న బంగారం బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉండి ఏదో కష్టాలు బట్టి తాగడ పెట్టేస్తే దాన్ని ఒకవేళ నవ్వుతుందా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కింద పది బిల్డింగ్ చూస్తూనే ఉంటావు. 6 సార్లు కడుగుతావు ఇల్లు. ఒక 6 నెలలు పోయిందా పట్టించుకో. అంటే ఈ లోకంలో కంటికి కనబడుతున్న ఆనందాలన్నీ కూడా కొంతకాలమే నీ గుండెకి ఆనందిస్తాయి. నీ హృదయానికి కొంతకాలం మాత్రమే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తాయి. కొన్నాళ్ళ తర్వాత అన్నీ వెలిసిపోతాయి. తగ్గుతుంది. మళ్ళా నీ బాధలు మామూలే, నీ కష్టాలు మామూలే, నీ కన్నీరు మామూలే. ఒక 6 నెలలు ఆనందిస్తావు, ఒక సంవత్సరం ఆనందిస్తావు. తర్వాత నీ జీవితంలో మళ్ళా నీ జీవితం మామూలు పరిస్థితి. కానీ దేవుని బట్టి ఆనందిస్తే ఎంతకాలం ఆనందం ఉంటుందంటే నీ తరతరాలు కూడా ఆనందం ఉంటుంది. నీ జీవిత కాలం అంతా దేవుని బట్టి నీకు ఆనందం ఇస్తారు. ఎందుకంటే దొంగలు దోసుకెళ్ళిపోయేది కాదండి, తరిగిపోయేది కాదండి, కొంతకాలం ఉండి కొంత కరిగిపోయేది కాదండి. మనిషి దేవుని బట్టి ఆనందించబడగా మారితే ఇక దేని బట్టి వాడి గుండెల్లోకి ఆనందం రాదండి. ఎందుకంటే వాడికి అర్థమైపోతుంది అవన్నీ కూడా వెలిసిపోయే ఆనందాలు. కొంతకాలం మన కళ్ళుకి మైమర్పిస్తూ ఉంటాయి, మన శరీరాన్ని ఉల్లాసంగా మారుస్తూ ఉంటాయి. కొంతకాలం మనకి అవి కళ్ళతో చూసినప్పుడు కళ్ళు అనుభవిస్తూ ఉంటాయి ఆనందాన్ని, హృదయానికి ఆనందం కాదు. బైబిల్ అంటుంది కొందరు రథాల బట్టి గుర్రాల బట్టి అతిశయించే వ్యక్తులుగా ఉంటే మనమైతే యెహోవాను బట్టి అతిశయించే వ్యక్తులుగా ఉన్నాము. బైబిల్లో ఉన్న దేవుడు పలుకుతున్న మాట మీరు దేవుని బట్టి మాత్రమే ఆనందించాలా క్రైస్తవులుగా మారిన తర్వాత. ఇక దేని బట్టి నువ్వు ఆనందించినా అది నీకు శత్రువుగా మారిపోతుంది. దేని బట్టి నువ్వు ఆనందించినా అది నీతో కలకాలం ఉండేది కూడా కాదు. అందుకే బైబిల్ అంటుంది ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించండి. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలం నీ గుండెకి దేని బట్టి ఆనందం ఉందో నాకే తెలియదు, కానీ దేవుడు బాగా తెలుసు. నువ్వు దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, ఏదంటే మక్కువ కలిగి ఉన్నావో, దేని బట్టి ఆనందించిన ప్రయత్నం చేస్తున్నావో ఈ రాత్రి కాలం ఒక్కసారి నీ హృదయాన్ని నాకైతే ఒకే ఆనందం. ఏ ఆనందం? ఎప్పుడు బాధ? దేవుడు స్తోత్రం. డబ్బు లేదు, బాధ లేదు, కష్టాన్ని బాధ లేదు. ఎందుకంటే దేవుని బట్టి ఆనందించేవాడు సమస్త వాటిలో కూడా సంతోషించగలడు. ఈ రాత్రి కాలం అందు దేవుడు పలుకుతున్న మాట, ఈ లోకంలో దేవుని కలిగలేని వాడికి ఆనందం డబ్బును బట్టి, ధనమును బట్టి, బంగారం బట్టి, మేడలు బట్టి, కార్లు బట్టి వాడికి ఒక నిమిషం ఆనందపడితే క్రైస్తవులుగా దేవుడు రక్తంలో కడగబడి బిడ్డలుగా మన ఆనందం దేవుడిగా మార్చుకోవాలి. ఏ దేవుడైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ దేవుడైతే నీతో మాట్లాడుతున్నాడో, ఏ దేవుడైతే వాగ్దానకర్తగా ఉన్నాడో, ఏ దేవుడైతే నీ జీవితంలో ఒక తోడుగా ఇష్టపడుతున్నాడో, ఏ దేవుడైతే సదాకాలం నీతో ఉంటానని పదే పదే మాట్లాడుతున్నాడో ఆ మహానుభావుని బట్టి నీ హృదయం ఆనందించే వ్యక్తిగా మార్చుకుంటే నీకు ఎన్నడైన బాధ నీకు కలుగుతుందా? ఎందుకంటే ఆయన కొంతకాలం నీతో ఉండి కొంతకాలం దూరం అయిపోయేది కాదు. కొంతకాలం వెలిగి ఆరిపోయి దీపం వంటి వాడు కూడా కాదు. ఆయన వెలుగుతాడు, నేను వెలిగిస్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం.
దేవుని బట్టి నీవు ఆనందిస్తే మళ్ళా నీకు విచారము కలుగునా, మళ్ళా నీకు విచారము కలుగునా. దేవుని బట్టి నీవు ఆనందిస్తే మళ్ళా నీకు విచారము కలుగునా, మళ్ళా నీకు విచారము కలుగునా. దేవుణ్ణి నీవు పక్కన పెట్టి ఆనందిస్తుంది. దేవుణ్ణి నీవు పక్కన పెట్టి బట్టి ఆనందిస్తుంది. పట్టుకున్న చీర బట్టి, పెట్టుకున్న నగలు బట్టి, కట్టుకున్న ఇల్లు బట్టి, కొనుక్కున్న వాహనం బట్టి, కొన్నాళ్ళ మాత్రమే ఆనందం కలిగించెను. తర్వాత కాలములో విడిచి వెళ్ళిపోయెను. కొన్నాళ్ళు మాత్రమే ఆనందం కలిగించెను. తర్వాత కాలములో విడిచి వెళ్ళిపోయెను. మరణములో నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడని, జయమించే తండ్రి నీకు తోడుగా ఉన్నాడని, ఎల్లప్పుడూ ప్రభువునందు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలిరా. అదే స్థిరమైన ఆనందమురా, ఆనందించాలిరా. అది స్థిరమైన ఆనందమురా. హల్లెలూయా. ప్రభుని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే ఏ టైంలో అయినా కష్టాల బాధలు ఎప్పుడున్నా నీకు ఆనందమే. ఎందుకంటే డబ్బును బట్టి ఆనందించే వ్యక్తిగా డబ్బు పోతే ఏడుస్తూ ఉంటావు. బంగారం బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే కొన్నాళ్ళకి ఆ బంగారం దూరం అయిపోతే ఏడుస్తూ ఉంటాం. కొన్నాళ్ళ తర్వాత కొనుక్కున్న వాహనాలు, కొనుక్కున్న పొలాలు, వాకుళ్ళు కొన్ని సందర్భంలో జీవితాలు తారుమారుగా మారుతున్నప్పుడు, అది మన జీవితాల్లో దూరం అయిపోయిన పరిస్థితి కనబడుతున్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. దేవుడి స్తోత్రం. కానీ దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా దేవుడికి కావాలండి. మనిషి ఎప్పుడు కూడా వస్తువును బట్టి, బంగారం బట్టి కాదు, కానీ ఏ దేవుడు ఊహల్లో మనం పుట్టామో, ఏ దేవుడు మనం ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడో, గుండెల నిండా ఆయన బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవుడి స్తోత్రం. ప్రభుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే పేదవాడిగా ఉంచుతాడా? దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే కలిమిలేని వాడిగా మారుస్తాడా? మనిషి దేవుని బట్టి ఆనందించేవాడుగా ఉంటే వద్దన్న పోలు వరాలు నీకెత్తా, వద్దన్న దేవుళ్ళు నీకెత్తా. మనిషి ఎప్పుడు కూడా కర్మవాచ దేవుని బట్టి ఆనందించేవారుగా ఉండాలి. చాలా మంది జీవితాల్లో మీరు ప్రభుని బట్టి ఆనందిస్తని చెప్తారు, కానీ అన్ని ఆనందం ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా దేవుని బట్టి ఆనందించేప్పుడు రాయిలాగా ఉంటాడండి. దేవుడి స్తోత్రం. వాడు ఉన్నాలుగా ఉంటాడు, లేకపోయినా అలాగే నిలబడకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 143వ వచనం ధ్యానం చేసుకుందాం. 143వ వచనం చదవండి ఒకసారి. శ్రమయు వేదనయు నన్ను పట్టుకొని ఏడిపిస్తున్నాయి, అయినా ప్రభువా నీ ఆజ్ఞలను సంతోషము కలగజేస్తున్నాయి. ఇదేంట్రా బాబు? దేవుడి స్తోత్రం. దావీదు పలుకుతున్న నా శ్రమలు, కష్టాలు, బాధలు వెంటాడు తుప్పిరైపోతాయి. నన్ను రాత్రి పగలకు నా జీవితాన్ని వెంటాడుతున్నాయి. నా జీవితంలో కష్టాలు వెంటాడుతున్నాయి, బాధలు వెంటాడుతున్నాయి, శ్రమలు వెంటాడు పట్టుకున్నాయి. ఎవరినంట? దావీదుని పట్టేసే శ్రమలన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో దావీదు పలుకుతున్న మాట, అయ్యా అయినా నీ మాట, నీ ఆజ్ఞ నేను ఆనందిస్తున్నాను. దేవుని స్తోత్రం.
శ్రమల వంటి కొలువులో దావీదు జీవితం ఉన్న గుండెకు మట్టుకు ఆనందం కోల్పోల. కారణం దేవుడు ఆజ్ఞ, దేవుడు మాట బట్టి ఆనందిస్తున్నాడు దావీదుగా. ఈరోజు మన జీవితాలు బాగా ఆలోచన శ్రమ వేదన కలిగినప్పుడు కూడా ఇదే ఆనందం దేవుడు చూపించగలవా? కష్టాల వంటి పరిస్థితుల్లో జీవితం కొనసాగుతున్నప్పుడు ఇదే ఆనందం దేవుడు చూపించగలవా? పీకల దాకా అప్పుల్లో లోతుల్లో పరిగెడుతున్నప్పుడు ఇదే ఆనందం చూపించే దమ్ము నీకు ఉండాలంటే నువ్వు దేవుడు బట్టి ఆనందించిన వ్యక్తమైతే తప్ప నువ్వు చూపించను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు పలుకుతున్న మాట, శ్రమలు వేదనలు నన్ను పట్టి పీడిస్తున్నాయి, అయినా పర్లేదు ప్రభువా, నీ మాట అంటే నాకు ఆనందం. ఏమన్నారండి? నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో బలం ఉంది, నీ మాట డమ్మీ మాట కాదు, ఊరికి చెప్పే మాట కాదు. ఒక్కసారి నా జీవితం గురించి నువ్వు ప్రవచించబడిగా మారితే ఈ శ్రమలు నాకుంటా ఏంటి? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే దావీదు జీవితంలో శ్రమల వంటి కొలువులో కూడా ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు? దేవుడు మాటను బట్టి, దేవుని బట్టి తన జీవితంలో ఆనందం ఎక్కడికి పోలా, తన బ్రతుకులో ఆనందం ఎక్కడ కోల్పోలా. కారణం అతను ఆనందించేది ఒక డబ్బును బట్టి అయితే కృంగిపోయేవాడిగా ఉండేవాడు, ఒక బంగారం బట్ట అయితే కృంగిపోయేవాడిగా ఉండేవాడు, ఒక బిల్డింగ్ను బట్టో, కోటను బట్టో, రాజవస్త్రాన్ని బట్టో దావీదు ఆనందపడేవాడిగా ఉంటే నిజంగా కృంగిపోయాడు. కానీ తన ఆనందం దేవుని బట్టి ఆనందించే జీవితం. అందుకే ఉన్నా లేకపోయినా దావీదు జీవితంలో కృంగిపోయే మనస్తత్వం లేకుండా పలుకుతున్న మాట, అయ్యా నా జీవితాలు శ్రమలు వెంటాడుతున్నాయి, వేదన వెంటాడుతుంది, అవి నేను పట్టుకొని పీడిస్తున్నాయి, అయినా పర్లేదు ప్రభా, నీ శాసనమే నాకు ఆనందం, నీ మాట నాకు ఏంటంట ఆనందం. దేవుడి స్తోత్రం. అలా చెప్పగలిగిన స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీ పిడికిడి గుండా దేవుని బట్టి మాత్రమే ఆనందించాలా. దేవుని బట్టి మాత్రమే నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే, దేవుడు మాత్రమే ఎల్లప్పుడూ ఆనందించే మనసు సంపాదించుకునే వ్యక్తిగా ఉంటే, దేవుడు తర్వాత మిగతా వాటిని చూసుకునే వ్యక్తిగా ఉంటే ఎల్లప్పుడూ కొన్ని గుండెల్లో ఆనందం అనేది పొంగుతూ ఉంటుంది. ఆలోచించి మాకు ఇంట్లో మాకు చాలా మంది వస్తూ ఉంటారు, ఏంటయ్య గారు మీరు ఇన్ని వేల మందికి పాస్టర్ నింపుతాడు అని ఎవరో చెప్తారు. సువార్త అయ్యగారికి 7 సంఘాలు ఉన్నాయి, శనివారం 5,000 మంది వస్తానగా అనుకుంటారా? 3 అంతస్తుల బిల్డింగ్ లో పడుకుంటాడు అనుకుంటా. దేవుడి స్తోత్రం. ఆయన ఎత్తుక్కుంటారా ఈ గొప్పగా మారుతుంది. ఏంటి గొప్పగా ఉంది? ఇందులో గొప్ప ఉంది. దేవుడు ఆనందం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టి ఆనందించేవాడు చెట్టు కింద ఆయన బతికేస్తాడు. దేవుడు బట్టి ఆనందించేవాడు గింజనంతన్నా తుప్పడిపోతాడు. దేవుడు బట్టి ఆనందించేవాడు పట్టు వస్త్రాలు అలంకరించకల్లా ఉన్న వస్త్రం కదా. ఎందుకంటే వారికి వస్త్రం బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే పట్టు వస్త్రం బాధ, బిల్డింగ్ల బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే బిల్డింగ్ లేదో అని బాధ, బంగారం బట్టి ఆనందించేవాడికి బంగారం బాబా అని బాధ. దేవుడి స్తోత్రం. దేవుని బట్టి ఆనందించేవాడు చెట్టు కింద ఉన్న, పుట్టు కింద ఉన్న, ఎక్కడ ఉన్న వాడికి ఆనందం దేవుని బట్టి. దేవుడి స్తోత్రం. ఇది నువ్వు సంపాదించుకునే వ్యక్తిగా మారాలి. ఇది నీకు లేకపోతే చచ్చిపోతావు నువ్వు. ఈ ఆనందం నీకు లేకపోతే టెన్షన్లు పెరిగిపోతూ ఉంటాయి, బీపీ పెరిగిపోతుంటుంది, టెంపరేచర్ పెరిగిపోతుంటుంది, ఆలోచన పెరిగి. ఎందుకంటే నీ ఆనందం దాన్ని బట్టి అయితే అది జరగనప్పుడు పిచ్చెక్కిపోతుంది. దేవుడి స్తోత్రం. అది దేవుడు బట్టి ఆనందించే వ్యక్తి కంటే ఎంత హాయి. దేవుడి స్తోత్రం. ఎంత హాయిరా దేవుల్లో కష్టమే మర్చిపోతాడు, నష్టమే మర్చిపోతాడు. ఎంత హాయిరా దేవుల్లో కష్టమే మర్చిపోతాడు, కష్టమే మర్చిపోతాడు. ఎక్కడగున్నా ఆనందమే, ఇది ఉండకున్నా ఆనందమే, ఎక్కడగున్నా ఆనందమే, ఇది ఉండకున్నా ఆనందమే.
పరుగులు వేస్తూ అన్నిటినీ జయించే ఆనందమే నమ్మిన వాడు తప్పుడు వినోద్దావుతారుగా మీరు మా అన్నయ్యల కుటుంబం మాతో మాట్లాడి 7 సంవత్సరాలు నేను దొంగనం కాదు ఎంత ఎట్లా దేవుడి స్తోత్రం. వారింటిలో ఉన్న పుష్పక కార్యక్రమాన్ని వెళ్ళలేదనే మాట వారి గుండెల్లో పెట్టుకొని మా ఇంటి కార్యక్రమం రాడా అని అనుకొని 7 సంవత్సరాలు మా కొంప చూడడం మానేశారు మాతో. ఎందుకంటే నేను వారి కార్యక్రమాలు పాల్గొను, ఎందుకంటే దేవుని బట్టి ఏ కార్యక్రమాలు కూడా వెళ్ళను. దేవుడి స్తోత్రం. ఒక దినాన్ని 7 సంవత్సరాల తర్వాత మా అన్న మా ఇంటికి వచ్చారు. రాగానే ప్రేమ పెరిగిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కలేని ప్రేమలో ఒకరికి ఉడికిపోతుంది, ఒక ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఒక అరగంట సేపు మాట్లాడిన తర్వాత ప్రభు నాతో అన్నాడు, నీకు అన్నం పెట్టింది ఎవడరా? అప్పుడు కూడా ఒకసారి దేవుడి స్తోత్రం. 7 సంవత్సరాలు వారి ఇంటికి వెళ్ళలేదని, వారి కార్యక్రమంలో పాల్గొని అన్ని కార్యక్రమం రాలేదని దుఃఖపెట్టుకొని 7 సంవత్సరాలు మాట్లాడడం మానేసి పెడచోలుగా ఉన్న విధానం బట్టి వాడు రాగరాగ 7 సంవత్సరం వచ్చిన తర్వాత పట్టపంచుకున్న ప్రేమ పొంగుతూ ఉంటే ఒక అరగంట తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు తెలియని ఆనందం పొంగిపోతూ ఉంటే దైవసనమా వాడు వెళ్ళిపోయిన తర్వాత లోపల కూర్చుని ప్రభు అంటున్నాడు, నీకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టింది ఎవరు? నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు లేవనెత్తింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని హృదయంతో మాట్లాడుతూ కారణం, ఈ రోజు నువ్వు అన్నం లేనప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, పేదవాడిగా ఉన్నాడు, పేర్లేని చచ్చలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించి నన్ను బట్టి ఆనందిస్తున్నావు, వాడిని బట్ట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే దైవజనమా దేవుడు ముందుకెళ్ళి క్షమాపణ కోరుకున్నాను. ఒకటే చెప్పాను, వాడికంటే నువ్వు ఎక్కువ తండ్రి. నా మనసు సాతాను గలిబిలి చేసి దేవుడి కంటే ఎక్కువగా మనిషిని ప్రేమించేలా మారుస్తున్నప్పుడు సాతాను చేతులు నా జీవితం పడిపోకుండా ప్రభు పలికిన మాట, నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అనగానే నా మైండ్కి అర్థమైంది. నా ఆకలి తీర్చిన దేవుడు, పేదరికను పోగొట్టిన దేవుడు, నాకు అన్నం పెట్టిన దేవుడు, రోగంతో ఉన్నప్పుడు జబ్బులతో ఉన్నప్పుడు నా జీవితాన్ని కాపాడిన దేవుడు ఆ టైంలో ఎవరూ లేరు ప్రభా. నువ్వే నన్ను ఆదరించావు, నువ్వే నన్ను ప్రేమించావు, నువ్వే నన్ను గౌరవించావు అని చెప్పి దేవుడు ముందుకెళ్ళి క్షమాపణ చెప్పుకొని వాడి ప్రేమను కట్ చేశాను. మళ్ళా దేవుడి ప్రేమ నింపుకున్న దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్న దేవుడి స్థానం కోల్పోతాం. డబ్బును ప్రేమించిన వ్యక్తిగా ఉంటే హృదయం ఒక్కడికి మాత్రమే సొంతమని. డబ్బును ప్రేమిస్తే దేవుని ప్రేమించవు, ధనాన్ని ప్రేమిస్తే దేవుడు ప్రేమించను, వస్త్రాన్ని ప్రేమిస్తే దేవుడు ప్రేమించను, వస్త్రాన్ని ప్రేమిస్తే దేవుడు చూడలేదు. వాటన్నిటికన్నా ముందుగా నీ గుండెల్లో ఒక పదిలమైన స్థానం సంపాదించుకోవాలి. దేవుని బట్టి నువ్వు ఆనందించే క్యాట్ కావాలి. ఈరోజు మేడలు ఉంటే పోతాయి, మిద్దులు ఉంటే పోతాయి, పొలాలు ఉంటే పోతాయి. ఇప్పుడికి పోను సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆయన ఇక్కడ నీకు అవసరం, అక్కడ నీకు అవసరం. ఆయన కాలాన్ని బట్టి మారిపోయాడు కాదు, పరిస్థితులను బట్టి మాట మార్చేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండాలని ఆశపడుతున్న దేవుడిని బట్టి మనం ఆనందించే వ్యక్తులుగా మారిపోతూ ఉంటే వారి అన్ని విషయాల్లో వారు ఆనందిస్తారు. కష్టాలు వచ్చినా అనుకుంటారు దేవుని ఉండాలని దేవుడిస్తారు. ఒకవేళ బాధలు తరుముతున్నా, కష్టాలు తరుముతున్నా, శ్రమలు తరుముతున్నా వారి గుండెల్లో మట్టిగా దేవుని బట్టి విశ్వాసం పోదు, నమ్మకం పోదు. వారి ఆనందం దేవుని బట్టే ఉంది కనుక వారి శ్రమ అనుభవిస్తూ అంటారు ఏదో మారుతూ దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. కారణం వారి గుండెల్లో దేవుని బట్టి ఆనందాన్ని వారు అభివృద్ధి పరుచుకుంటారు. సోదరా, ఈ రాత్రికాల సమయంలో దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక విషయంలో కుమిలిపోతూ ఉంటావు. ఏదో ఒక విషయంలో నీ జీవితంలో నీ కలిగిన ఆనందాన్ని పోగొట్టుకుంటావు. ఏదో ఒక విషయంలో నీ జీవితంలో ఉన్న ఆనందం దూరపరుచుకుంటావు. అదే దేవుని బట్టి మనం ఆనందించే వ్యక్తులుగా మారితే అది ఎక్కడికి పోతుందా? ఎవరు దోచుకుంటారా? భూమి ఉన్నా లేకపోయినా నీవు అక్కడనెక్కడున్నా దేవుని బట్టి ఆనందించే వ్యక్తులుగా ఉంటే
ఆనందం శాశ్వతమైంది. మా జీవితాలు కూడా మాకున్న ఆనందం పొలాల బట్టి, మేళ బట్టి, డబ్బును బట్టి కాదు. అవన్నీ పెంట, కేవలం వాడడానికే. దేవుడి స్తోత్రం. మాకున్న ఆనందం, మాకున్న కన్నచంద్ర ఆనందం. దేవుడి స్తోత్రం. ఆయన మాతో మాట్లాడుతూ ఉంటే, కన్నీళ్ళు పలకరిస్తూ ఉంటే, ఓదారుస్తూ ఉంటే, ధైర్యపరుస్తూ ఉంటే, ఆ శక్తి అనిపించే వ్యక్తులుగా మా జీవితం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఆనందించే వారి జీవితాలకి ఎన్ని కోట్లు ముందు ఉన్నాయా అంటే దేవుడి స్తోత్రం వెళ్ళిపోతాం. అదే మాకు దేవుడు కూడా ఆనందం లేదా? ఆ కోట్ల లెక్క అంటాం. దేవుడి స్తోత్రం. రాత్రి పగల్లో లెక్కలే కడుతుంటాం, ఈ దేవుని పక్క పెడతాం. అందుకే ఈ రాత్రి కాలం అంటున్నాడు, ఎల్లప్పుడు కూడా దేవుని బట్టి ఆనందించండి. ఈ లోకంలో కొంత డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, మేళ్ళ బట్టి ఆనందించేవారు ఉంటారు, కృంగిలు ఎవరో. కానీ దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే కృంగిపోయిన పరిస్థితుల్లో ఆ దేవుని బట్టి ఆనందించే జీవితమే లేవనెత్తుతుంది. దేవుడి స్తోత్రం. చివరి మాట చూసి ముగించుకుందాం. లోకసువార్త 19వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణంలో ప్రవేశించగా దారి గుండా పోవచ్చుండెను. సుంకపు గుత్తదారుడు ధనవంతుడని జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో చూసవచ్చును. పొట్టివాడైనందున జనుల గుంపు కూడా ఉన్నందున చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవ రానే ఉండను కనుక ముందుగా వెళ్ళొచ్చు చూచుటకు మేడి చెట్టు ఎక్కను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను అని చెప్పగా అలా త్వరగా దిగి సంతోషముతో తప్పలు కొడుతుంది. దేవుడి స్తోత్రం. ఈ జక్కయ్యకు మరో పేరేంటంట అంటే ఇతని జీవితం అంతా కూడా ఎవరైనా ప్రాణాస్తే వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ కొట్టి, బారు వడ్డీ, చక్ర వడ్డీ, ఆ వడ్డీ వడ్డీ కట్టి కోట్లు సంపాదించాడు. ఏం సంపాదించాడు? కోట్లు. తనకు ఆనందం కోట్లు కోట్లు సంపాదించాడు. దేవుడి స్తోత్రం. ఒక దినాన దైవజనమ యేసుప్రభువు వార్త వినడం ప్రారంభించారు. ఈయన గురించి చాలా మంది చెప్పుకుంటున్నారు ఈ ప్రాంతంలో. అసలు ఈయన ఎలా ఉంటాడో చూద్దామని చెప్పి పరిగెత్తుకెళ్ళాడు. దేవుడి స్తోత్రం. జక్కయ్య చోట చాలా కొరసగా ఉంటాడు కనుక వేల మంది ప్రజల మధ్య ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ తర్వాత యేసుప్రభువు వారు ఏ మార్గం మొత్తం తెలుసుకున్నాడో, యేసయ్య రాకమునిపై ఆ మార్గంలో పరిగెత్తి దైవజనం మేడి చెట్టు ఎక్కి వంగని చూస్తున్నాడు. యేసుప్రభువు వారు వేల మంది ప్రజలు వెనకాల తడుచుకుని వెళ్తూ చెట్టు దగ్గర రాని అనడా జక్కయ్య అనడు. ఈ గుండె పగిలిపోయింది. దేవుడి స్తోత్రం. నా పేరు ఇనికేలా తెలుసు? జక్కయ్య కిందికి దిగిరా, ఇప్పుడే నేడే నిన్ను ఇంటికి రావాల్సి ఉంది. దేవుడి స్తోత్రం. ఒకసారి తప్పలు కొడదా? ఒకసారి హల్లెలూయా. జక్కయ్య చాలా ఆశ్చర్యపోతుంది. నా ఇంటికి రా, చాలా భయపడతారు. నేను అందరూ ఈ ఊరంతగా దుర్మార్గుడికి వచ్చి చూస్తారో, ఇది కనికరం లేనివాడు, పాపాత్ముడు, వడ్డీ మీద వడ్డీ వేస్తే రకాల గురించి చెప్పి ఎవరు నా ఇంటికి రాడు. కానీ ఇంత పరమాత్ముడు పరిశు నా ఇంటికి వస్తాడా, ఈ శక్తి కలిగిన దేవుడు నా ఇంటికి వస్తాడని చెప్పి వెంటనే యేసుప్రభువు తన ఇంటిన చేర్చుకునేను. దేవుడి స్తోత్రం. చదువు కట్టనొచ్చు ఒకసారి. త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనును. అందరూ చూసి వీడి పాపైన మనుషుడి కదా వసతి వెళ్ళని చాలా చదువుకున్నది. జక్కయ్య నిలవబడి దేవుడు నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఒకసారి ఒకప్పుడు డబ్బు ఎవరు నా ఆస్తి అనుగ్రహించతనయ్యా. ఇప్పుడు ఎవరు బట్టి ఆనందం వచ్చి జక్కయ్య జీవితం ఆలోచించాయి. ఒకప్పుడు డబ్బును బట్టి ఆనందించిన వ్యక్తిగా ఉన్నాడు కనుక డబ్బు కోసం వడ్డీలు పెట్టి జనాల జీవితాన్ని ఆడుకుని డబ్బే ప్రపంచంగా మార్చుకున్న జక్కయ్య జీవితంలో ప్రభువును చేర్చుకున్న తర్వాత తన గుండెల్లో ప్రభు చోటు లేనప్పుడు, డబ్బు చోటిచ్చినప్పుడు డబ్బే ఆనందించగెక్కిన జక్కయ్య జీవితంలో ప్రభు చేర్చుకున్న తర్వాత హృదయం మారిపోయింది, ఆనందించే పద్ధతి మారిపోయింది. గతంలో దేవుడు లేడు కనుక దేవుడి మాట
లేదు కనుక, జక్కయ్య గుండెల్లో యేసయ్యకు చోటు లేదు కనుక అతను డబ్బు మీద ఆనందించే వ్యక్తిగా ఉంటే, ఎప్పుడైతే యేసు ప్రభువును చేర్చుకున్నాడో ఆయన పలుకుతున్న, అయ్యా నా ఆస్తుల సకాన్ని ఏం చేస్తానంట, పేదలకు ఇస్తాను. దేవుని స్తోత్రం. నేను ఎవరికైనా అన్యాయస్తుడిగా తీసుకుంటే, అక్రమంగా తీసుకుంటే, ఎవరిదైనా దోచుకుంటే ప్రభా నాలుగు గొంతులు ఇచ్చారు నా దేవుడు. ఎందుకంటే నేను డబ్బు పట్టు ఆనందం కాదయ్యా, నిన్ను బట్టి నాకు ఆనందం. దేవుడి స్తోత్రం. ఈశ్వరం దావితనమా. జక్కయ్య దేవుని బట్టి ఆనందించిన తర్వాత, సత్యం అర్థమైన తర్వాత డబ్బును పెంటగా చూస్తాడు. సమస్త పెంటగా చూసి ఆస్తిని బెదరికించబడగా మార్చి పిడికిడి గుండెల్లో దేవుడికి చోటిచ్చిన తర్వాత నిజమైన ఆనందం అనిపించే వ్యక్తిగా మారితే ప్రభు అన్నాడు, శబాస్, నేడే నీవు నీ ఇంటికి రక్షణ వచ్చు. దేవుని స్తోత్రం. నీవు అబ్రహ్మ కుమారుడు అంటే అర్థమేంటి? ఇంతవరకు లోకంలో పోయేవాడివి, పాతాళంలో పోయేవాడివి, అన్నిట్లో బట్టి ఆనందించి అక్కకపోతారు. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుని బట్టి ఆనందించి నేర్చుకున్నావు కనుక వెళ్ళి పాతాళం పోవు, రక్షణ మార్గంలో ఉంటావు. దేవుడు మార్గంలో జీవితం ఉంటుంది. అబ్రహ్మ వారసుడిగా ఉంటావు అని దేవుడు ఆస్వాదించి ఆ కుటుంబంలో భోజనం పెడితే తిని జక్కయ్య జీవితం ఇదిగో చరిత్రహీనుగుణ జక్కయ్యనే చరిత్రకాల చరిత్రకిచ్చిన దేవుడు స్తోత్రం. ఒక్క మనసులో దేవుడికి చోటిస్తే చాలా గొప్పవారిగా మారిపోతావు, చాలా గొప్పవారు మారిపోతావు. దేవుడు మనసు వాళ్ళంతే. నీ ఆనందం దేవుడిగా మార్చుకో. దేని బట్టి నీకు బెంగ ఉండదు. ఆ రోజు ఎత్తి బతికేస్తుంది. పలవలేదని ఆడవు, చిక్కులు లేదని ఆడవు, మటన్ లేదని ఆడవు. దేవుని బట్టి ఆనందిస్తే కలుగదు. నా జీవితంలో కూడా ఎన్నో రుసులు లేని తిన్నా, గింజనం తిన్నా, ప్రతిఫలించుకున్నా, ఉప్పు కారం తిన్నా, కూరమం తిన్నా, అన్ని రకాలు పరిస్థితులు బట్టి ఏది దేవుడితే దాన్ని తిన్నప్పుడు ఎప్పుడు ఆడవాలి. ఎందుకంటే దేవుని బట్టి ఆనందం. కడుపు నిప్పుడు ఏదైనా ఉంటాయి కదా. ఈ రాత్రికాలం మనందరితో మాట్లాడుతున్న మాట, దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, దేని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉన్నావు. దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా నీ హృదయాన్ని మార్చుకుంటే అన్నీ నీకు సమకూర్చబడతాయి. ఒక్క దేవుని బట్టి నువ్వు ఆనందిస్తే అన్నీ నీకు ఇస్తారు దైవజనుడు. ఒక్క దేవుని బట్టి నువ్వు ఆనందించాలా. ఆ దేని బట్టి నువ్వు పోగొట్టుకోకూడదు. దేని బట్టి నువ్వు పోగొట్టుకున్నావు అంటే నీ ఆనందం దేవుని బట్టి మట్టిగా కాదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే కన్షాట్గా నిలబడితే దైవజనమా, ఆ నిలబడే మనస్తత్వాన్ని దేవుడు చూసి నీకు అన్ని సమకూరుస్తాడు, అన్ని ఇస్తాడు. ఒకప్పుడు నాకు ఏమీ లేదండి, ఇప్పుడు వేల మంది బిడ్డలు నాకు దేవుడు ఇచ్చాడు. మీ అందరూ దేవుడు నాకు ఇచ్చారు. మీ ఇంటికి వస్తే నాకు అన్నం పెడతారు, నన్ను ఆదరిస్తారు. మా అయ్యగారు అని చెప్పి తినకపోయినా దేవుడు ఇస్తాగా. ఇదంతా ఎవరిచ్చారు నాకు? దేవుని బట్టి. ఒకప్పుడు 2 చొక్కాలు ఉండేప్పుడు 100 చొక్కాలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు విధానం, ఒకప్పుడు గౌరవం, విలువ, పేరు. ఈరోజు నా తండ్రి మందిరం కట్టాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టి కృప ఎవరిచ్చేదంతా కూడా దేవుని బట్టి ఆనందం. దేవుని బట్టి ఆనందం లేకపోతే మందిరాలు కట్టలేవండి, దేవుడి సేవ చేయలేం. ఎందుకంటే డబ్బు పిచ్చి పడుతుంది, దాన్నే మమకారం పెంచుకుంటాం. ఇక దేవుడు వెనక పెడతాం, కార్లు ఇల్లు అని కట్టుకెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం. కానీ దేవుని బట్టి ఆనందించేవాడికి ఇల్లు ఒకరికంటే ముఖ్యంగా దేవుడి సన్నిధి కోసం ఆశపడుతూ ఉంటాం, దేవుడి సాహసం ఆశపడుతూ ఉంటాం. ఈ రాత్రి ఎంతో చక్కగా మీరు అందరికి కూడా దేవుడు బట్టి ఆనందించే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన పని చేస్తున్నారు, పరిసరలో ఉంటున్నారు, కుటుంబజాలుగా సేవకుడికి మారుతూ ఉన్నారు. కష్టమైన పనులు కష్టంగా చేయకపోతే ఎవరి చేత అనుకుంటాం. దేవుడి స్తోత్రం. నిరంతరము కూడా కొనసాగి దేవుడి సేవలో మరి ఆనందించే వ్యక్తులుగా ఉన్నారు కనుక ఈరోజు చాలా ప్రత్యేకమైన ఒక రోజు మనకి. మరి దీన్ని బట్టి దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదిస్తాడు, మీ జీవితాలు దీవిస్తాడు. అటువంటి ఆనందం మనందరికీ కలిగిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. యెహోషువా, నేను సర్వశక్తి గల దేవుని కుమారుడా, మనిషి నన్ను బట్టి ఆనందించగలిగే దినాన్న లోకాన్ని జయించగలుగుతారు, మనస్సును జయించగలుగుతారు, సమస్తాన్ని జయించగలుగుతారు. నన్ను బట్టి ఆనందించే వారి జీవితాలు శ్రమలో ఉండనా, శోధనలో ఉండనా, ఆకలితో ఉండనా, పేదరికలో ఉండనా, నేనే సమస్తము దయచేయవని కానా, నేనే సర్వశక్తిమంతుడు. నా నుంచే మనిషికి దీవెన రావాలి,
నా నుంచే మేలు రావాలి, నా నుంచే కృప రావాలి, నేనే కలిగి చేయవాలి. ధన్యవాదాలు ప్రభా. ఈ రాత్రి కాలం ఎంతవరకు ఓపికతో నీ మాటలు విన్నా ప్రతి బిడ్డను ఆస్వాదించండి. ఎంతగానో దేవుడి పనుల్లో కష్టపడుతున్నా ప్రతి ఒక్కరిని దీవించి, ఎందుకంటే నిన్ను బట్టి ఆనందించే మనసు లేక కష్టపడలేరు తండ్రి. నిన్ను బట్టి ఆనందించే ఈ యొక్క సంఘాన్ని ఆస్వాదించండి తండ్రి. ప్రతి నెలలో ఒక దినాన ప్రభా ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు స్తుతి దీపం అర్పించమన్నాం. 7 గంటల ప్రాంతములో కృతజ్ఞతకుడికి అర్పించమన్నాం తండ్రి. నాయన ఈ నెలలో కూడా ఈ రీతిగా జరిగించే కృప దయచేసేందుకు వందనాలు. మరి రేపటి కాలం తైలాభిషేక ప్రార్థన నీ ప్రజలు ఎంతో ఆశతో రావాల్సింది ప్రభా. వర్షాన్ని ఆపండి, మంచి వాతావరణం దయచేయండి. ఆటోల ద్వారా, బస్సుల ద్వారా, ట్రైన్ మార్గం ద్వారా, బళ్ళు మార్గం ద్వారా ఎవరు ఏ మార్గం ద్వారా ప్రయాణం కట్టినా వారికి క్షేమాన్ని అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపటి కాలం ప్రజల తల మీద అభిషేకించబడుతుండగా దీవించి అనేకులు గొప్ప సాక్షిగా కనిపించండి. భోజన కార్యక్రమాలు వండుతున్న వారు, తయారు చేస్తున్న వారు, కూరగాయల కోసేవారు, ప్లేట్లు కడుగుతున్నవారు, ఎవరు ఏ పని చేసినా వారి జీవితం నిలబడి చేస్తున్నారు కనుక వారు దీవించమని, ఈరోజు రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించమని యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, అపవాదికి నాశనం కలుగునుగాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము వచ్చిన వారందరికీ తోడే నిలిచునుగాక. లేచి నిలబడదాం.